అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే అంశం యాత్రిక భక్తులకు టీటీడీ మరిన్ని విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయుట అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓ అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. భగవద్భక్తులారా, జ్ఞాన జిజ్ఞాసులారా, మనందరము హైందవ ధర్మంలో, హిందూ దేశములో, భారతదేశంలో సనాతనమైన భక్తి సంస్కృతి సాంప్రదాయంతో మనం జీవనం గడుపుతున్నాం. మనందరం భక్తిభావంతో మన దేవతా స్వరూపమైనటువంటి వేదభూమైనటువంటి ఈ భారతదేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల వలె మనము భక్తిభావంతో మనము జీవనం గడుపుతున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎంతో గౌరవభావం కలిగి విదేశీయులు సైతము ఇక్కడికి భారతదేశంలో అడుగుపెట్టి మన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటున్నారు. మన సాంప్రదాయాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇస్కాన్ వంటి పెద్ద పెద్ద మందిరాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600కు పైగా వాళ్ళు ఇస్కాన్ మందిరాలను నిర్మించి భగవద్గీతను ప్రధానంగా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, గోసేవ చేస్తున్నారు, అలాగే విద్యాదానం చేస్తున్నారు. ఇలాంటి సేవలో ఎన్నో సంస్థలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశాల్లో చాటి చెబుతున్నారు. ఇందులో భాగంగానే మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసేటువంటి తిరుమలలో మనము భక్తిభావంతో ఆయన దర్శనానికి వెళుతుంటాము. రోజుకు కొన్ని వేల సంఖ్యలో ఆయనను దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి వారు తిరుపతిలో అడుగుపెట్టినప్పుడు వారికి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంగా పారిశుద్ధ్యం లోపం లేకుండా ఎక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తగ్గకుండా వాళ్ళకు కనువిందు చేయాలి. టీటీడీ వారు ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు రైళ్లలోనో బస్సుల్లోనో ప్రయాణించి తిరుపతిలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద కట్అవుట్లు కానీ ఫ్లెక్సీ బోర్డులు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాలను మనం పెట్టాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ భగవద్గీత, హరినామ సంకీర్తనము, గోవిందనామాలు వారికి కళ్ళకు కనిపించే విధంగా ఫ్లెక్సీ బోర్డులో మనం పెట్టాలి. అలాగే ఇక్కడ టీటీడీ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు వారానికి ఒక్కసారి భగవద్గీత పోటీలు పెట్టాలి. వారికి విష్ణు సహస్రనామము అంటే పోటీలు పెట్టాలి. విద్యాలయాలలో వారికి భగవంతునికి సంబంధించినటువంటి భక్తిభావం పెంపొందించే చిన్న చిన్న దేవతామూర్తుల యొక్క కథలను సంబంధించింది పుస్తక ప్రసాదాలను గతంలో ఇచ్చేవారు. ప్రస్తుతం కూడా వాటిని కొనసాగించాలి. భగవద్గీతను ఎక్కువగా ప్రచారం చేయాలి. ధార్మిక కార్యక్రమాలు చేయాలి. తిరుపతిలో అనేక చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అక్కడ భజన మందిరాలు ఉన్నాయి. భజన మందిరాలలో ప్రతి శనివారము ఇక్కడ భజనలు జరుగుతుంటాయి. ఆ భజన మందిరాలకు మనం టీటీడీ ఎంతో సేవా సంస్థలకు
భోజనమును ప్రసాదాలను పంపిస్తుంది. తిరుపతిలోని పలు చిన్న చిన్న దేవాలయాల్లో ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి శనివారం అక్కడ భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళకి కావలసిన భజన సామాగ్రి తాళాలు కానీ, మృదంగాలు కానీ, తబలాలు కానీ ఇలాంటివన్నీ టీటీడీ ఉచితంగా వాళ్ళకు అందజేయాలి. అలాగే ప్రతి శనివారం వాళ్ళకు భక్తులకు వితరణ చేసేదానికి ప్రసాద పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లయితే ప్రజలలో అంటే స్థానికులలో భక్తిభావం ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి శనివారం అలిపిరి వద్దకు వెళ్ళి అక్కడ పిండి తెరగలు పెడుతుంటారు మహిళలు. కాబట్టి వారికి కూడా మనము మరిన్ని సౌకర్యాలను అందజేయాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య కళాకేంద్రంలో అలాగే మహతిలో ప్రతి వారము కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు పురాణ ప్రవచనాలు అన్నమాచార్య కళాకేంద్రంలో జరుగుతుంటాయి. వారికందరికీ కూడా ప్రసాదాలు వితరణ వారానికి ఒక్కసారి కంపల్సరీగా చేయాలి. ఇలాగ చేసినట్లయితే స్థానికులలో భక్తిభావం పెరుగుతుంది. అలాగే ప్రతి శనివారము ఇక్కడ మన తిరుపతిలో ఎక్కడ మాంసపు దుకాణాలు లేకుండా చేయాలి. అలా చేయగలిగితే అందరూ సమైక్యంగా ఉంటారు, భక్తిభావం పెంచుకుంటారు. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వారం. ఆ ఒక్కరోజు కూడా మాంస దుకాణాలు తిరుపతిలో లేకుండా ఈ టీటీడీ కూటమి ప్రభుత్వము చైర్మన్ బిఆర్ నాయుడు, తర్వాత ఈఓ గారు, తర్వాత ఇతర పాలక మండలి సభ్యులు ఇక్కడ చర్యలు తీసుకొని శనివారము తిరుపతి నగరంలో ఎక్కడ మద్యము తర్వాత ఈ మాంసపు దుకాణాలు లేకుండా చేసినట్లయితే చాలా భక్తులు హర్షిస్తారు. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ.